లడ్డు కావాలా నాయన? ఏం లడ్డు కావాలి మీకు? బూందీ లడ్డు కావాలా, బందర్ లడ్డు కావాలా, లేదా అటుకుల లడ్డు కావాలా? బూందీ లడ్డు, బందర్ లడ్డు అందరు చేసేదే కదండి. ఈరోజు మనం అటుకుల లడ్డు చేద్దాం. మీరు నన్ను అలా చూస్తూ ఉండండి, చిటికలో నేను మీకు అటుకుల లడ్డు చేసి పెడతాను. మరి లడ్డు చేయాలి అంటే షో స్టార్ట్ చేయాలి కదా. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో, నేను మీ స్వప్న. ఈరోజు మనం అటుకుల లడ్డు చేయబోతున్నాం. అటుకుల లడ్డులో కొంచెం నువ్వులు వేసి చేస్తామనుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఈరోజు కొంచెం నువ్వులు అటుకుల్లో వేసి మనం కమ్మటి లడ్డు చేసుకోబోతున్నాం. మరి అటుకుల లడ్డు చేసుకోవడానికి ముందుగా ఒక కడాయి కావాలి. స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఫస్ట్ నువ్వులు వేయించుకోవాలి. నువ్వుల్లో చాలా కాల్షియం ఉంటుందండి. ఇంకా ఎవరికైనా పాలు తాగడం కొంచెం ఎలర్జీ అనుకునే వాళ్ళు, ఆ స్మెల్ నచ్చదు, నాకు పాలు తాగడం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రోజు 2 నువ్వుల లడ్డూలు తింటే పాలల్లో ఎంత కాల్షియం ఉంటుందో, ఎంత ప్రోటీన్ ఉంటుందో అది మనకి నువ్వుల్లో వచ్చేస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు టీనేజర్స్ ఉంటారు కదా, వాళ్ళకి పింపుల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. వాళ్ళకి డాక్టర్స్ ఏం చెప్తారు, కొంచెం పాలని అవాయిడ్ చేస్తూ ఉండండి. పాలలో ఉన్న ఫ్యాట్ వల్ల మీకు ఆ పింపుల్స్ వస్తాయి. సో పింపుల్స్ తగ్గాలి అంటే కొంచెం పాలు అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటారు కదా. అప్పుడు మీరు నువ్వుల లడ్డు తీసుకోండి. నువ్వుల లడ్డులో ఆ ఫ్యాట్ ఉండదు, ఇంకా కాల్షియం మనకి కావాల్సినంత వస్తుంది. కాబట్టి రోజు ఒక 2 నువ్వుల లడ్డులు తింటే మంచిది. అంతేకాకుండా 30 ఇయర్స్ తర్వాత ఆడవాళ్ళకి బోన్లో ఉండే కాల్షియం లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి కదా, కంపల్సరిగా నువ్వులు రోజు కొంచెం ఒక 2 టీ స్పూన్ల నువ్వులు తినడం చాలా మంచిది. సో నువ్వుల్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా నువ్వులు తినడానికి ట్రై చేయండి. నువ్వులు తిన్న తర్వాత కొంచెం ఎక్కువ నీళ్లు తాగండి. నువ్వులు తినడం వల్ల వేడి చేస్తుంది అంటారు కదా, ఎక్కువ వాటర్ తాగడం వల్ల వేడి చేయకుండా ఉంటుంది. నువ్వులు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. సో మనం ప్లేట్ రెడీగా పెట్టుకుందాం. ఇంకా కొంచెం కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది. నువ్వులు చక్కగా వేగిపోయాయి. సో ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసేసుకున్నాం. ఇదే వేడి కడాయిలో కొంచెం నెయ్యి, స్పూన్ కావాలి. నెయ్యి వేసుకొని, నెయ్యి కొంచెం వేడైన తర్వాత పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకున్నాం. పచ్చి కొబ్బరిని నెయ్యిలో వేయించితే టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. కొంచెం పచ్చి కొబ్బరి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో అటుకులు, నేను తీసుకున్నవి సన్న అటుకులు, మనం చుడువా చేసుకుంటాం కదా ఆ అటుకులు అన్నమాట. అటుకుల్ని కూడా ఈ నెయ్యిలో చక్కగా వేయించుకోవాలి. పిల్లలు అన్నం తిననని మారం చేశారనుకోండి, అటుకులతో ఏదైనా ఉప్మా అయినా సరే, లేదా వాళ్ళకి పాలల్లో అటుకులు వేసి అయినా సరే, లేదా ఇలా లడ్డు చేసి అయినా సరే ఇచ్చేయండి. ఒకవేళ వాళ్ళు అటుకులతో అటుకులు ఉప్మా ఇలా లడ్డూలు బాగా హెవీగా కడుపు నిండా తిన్నారనుకోండి, ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా అన్నం తినాల్సిన అవసరం లేదండి. వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. అటుకులు తిన్నా అన్నం తిన్నా ఒక్కటే. కంపల్సరిగా అన్నమే తినాలని ఏం లేదండి. పిల్లలకి ఏది ఇష్టం ఉంటే అది, ఇడ్లీ, దోశ ఏదైనా సరే వాళ్ళకి నచ్చింది తినిపించండి. కంపల్సరిగా అన్నం తినాలని ఏం లేదు. అప్పుడప్పుడు ఒక చపాతీ తిన్నా సరిపోతుంది. సో అటుకులు చక్కగా నెయ్యిలో మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనం పచ్చి కొబ్బరిని నెయ్యిలో వేయించుకున్నాం కదా, మంచి అరోమా వస్తుంది. వేగిపోయాయి, మంచి కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని కూడా మనం ప్లేట్లో వేసేసుకోవాలి. వేగిన అటుకుల్ని
ప్లేట్లో వేసేసుకుందాం. సో ఇదే వేడి కడాయిలో ఇప్పుడు మనం బెల్లం వేసి కొంచెం నీళ్ళు వేసుకోవాలి. అలాగే కాస్తంత చక్కెర. బెల్లం ఇలా చక్కగా ముదురు పాకం రావాలి. ఇలా పాకం వచ్చేసింది. సో స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో కొంచెం ఇలాచి పొడి వేసుకోవాలి. ఇందులో కొంచెం చక్కెర వేయడం వల్ల కన్సిస్టెన్సీ బాగుంటుంది, చక్కగా లడ్డు బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ పాకంలో మనం వేయించుకున్న అటుకులు ఇంకా నువ్వులు వేసేసి సో ఈ పాకంలో అటుకులు ఇంకా నువ్వులు చక్కగా కలుపుకోవాలి. కొంచెం మరీ చాలా వేడిగా ఉంది కాబట్టి కొంచెం చల్లగా అయిన తర్వాత మనం ఉండలు కట్టేసుకుందాం. సో ఈలోపు ఒక బౌల్లో వాటర్ రెడీగా పెట్టుకుంటా. నీళ్ళు పెట్టుకున్నాం అనుకోండి, లడ్డు చేసేటప్పుడు చేతి కాలకుండా ఉంటుంది. ఇప్పుడు మనం లడ్డూలు చేద్దాం. కొంచెం ఫస్ట్ వాటర్ తీసుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది. చూడండి ఎంత చక్కగా వచ్చాయో లడ్డూలు. ఫాస్ట్గా కట్టేయాలి. మళ్ళీ చల్లగా అయిపోయింది అనుకోండి, లడ్డు చేయడం కష్టం అవుతుంది. ఇలాగే అన్ని లడ్డూలు చేసేసుకోవాలి. వేడిగా ఉంది చూడండి, నా చేతులు ఎంత రెడ్గా అయిపోయాయో. బట్ తింటే మటుకి సూపర్ ఉంటుంది. సో లడ్డూలన్నీ చేసేసాం. తిని ప్లేట్లో పెట్టేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకుందాం. చక్కగా భలే వచ్చాయి కదండి లడ్డూలు. చాలా సింపుల్గా అటుకుల నువ్వుల లడ్డు చేసేసాం కదా. మరొకసారి చిన్న రికాప్ చూసేయండి. అటుకుల నువ్వుల లడ్డు తయారీ విధానం: ముందుగా ఒక కడాయిలో నువ్వులు వేయించుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అదే కడాయిలో కొంచెం నెయ్యి, పచ్చి కొబ్బరి, అటుకులు వేయించుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయిలో బెల్లం, సరిపడా నీళ్లు, పంచదార వేసి ముదురు పాకం వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. అందులో కొంచెం ఇలాచి పౌడర్ వేసి స్టవ్ ఆఫ్ చేసి పాకంలో మనం ముందుగా వేయించుకున్న అటుకుల మిశ్రమాన్ని వేసి కొంచెం చల్లగా అయిన తర్వాత లడ్డు చేసుకోవాలి. అంతే, అటుకుల నువ్వుల లడ్డు రెడీ. ఇదండి ఈ రోజు ఎపిసోడ్ లో స్వప్న చేసి చూపించిన అటుకుల లడ్డు. చాలా బాగా వచ్చాయి కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఎందుకంటే ఆలస్యం, అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉండేవి. చక్కగా హ్యాపీగా కొంచెం టైం తీసుకొని ఇంట్లో చేసి చూడండి, చాలా బాగుంటాయి, పిల్లలకు కూడా నచ్చుతాయి. మళ్ళీ రేపు సరికొత్త రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.